అందుకనే యేసుప్రభు ఏం చెప్పారంటే, మీ పిల్లలకు మీరు గుడ్డిస్తున్నారు, చేపిస్తున్నారు, చెప్పండి, రొట్టెస్తున్నారు, కానీ మీరెవరు మీ పిల్లలకి రే చెడ్డదాన్ని పలకూడదురా, మనం చూసి వాటి గురించి మాట్లాడకూడదురా అనే మనస్సాక్షి నీలేకపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడుకుంది అదే కాబట్టి. అందుకని అన్నాడు, మీరు చెడ్డవారై ఉండి అని ఎందుకన్నాడు? యోబు ఉన్నాడు. యోబు గురించి చాలామంది ఏమనుకుంటారంటే, ఈ మే నెలలో 2024 మే నెలలో ఇక్కడ మీటింగ్స్ జరిగినప్పుడు యోబు గ్రంథ ధ్యానాల్లో అప్పుడు కూడా ప్రభు చెప్పాడు, యోబు ప్రతి దినం తన పిల్లల కొరకు ఏం చేస్తున్నాడు? బలి చేస్తున్నాడు. కొంతమంది తెలియక దాన్ని ఏమని వ్యాఖ్యానించారంటే, యోబు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడని చెప్పారు. యోబు ప్రతిరోజు ప్రార్థన చేయట్లే, తన పిల్లల కొరకు ప్రతిరోజు బలి అర్పించడం ద్వారా తన పిల్లలకి ఏమిస్తున్నాడు? సిన్ఫుల్ కాన్షియస్నెస్ ఇస్తున్నాడు. అంటే అపరాధ భావన పుట్టిస్తున్నాడు పిల్లలకి. అంటే ఈ లోకంలో మంచి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏ భావన కలిగిస్తారు? యు ఆర్ నాట్ పెర్ఫెక్ట్, యు ఆర్ నాట్ కరెక్ట్, ఇదిగో అదొక లోపం, ఇదొక లోపం, ఇలాగే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందరి లోపాలు మాట్లాడుకుంటాం. మన పిల్లలు ఎంటా ఉంటారు, మన పిల్లలకు రోజు గుడ్డు పెడుతున్నాం, పాలు ఇస్తున్నాం, ప్రోటీన్స్ పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం, కానీ ఇది మనం పెట్టట్లే. ఏది? ఆ మంచి భావన మనం పెట్టట్లే. కానీ మన పరలోకపు తండ్రి మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు, అంతకంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ ఎవరండి? కేవలం యేసుప్రభు గురించే మాట్లాడతాడు. అలాంటి నాలుక మన యేసుప్రభు మాత్రమే మన నాలుకలు ఎప్పుడు ఉండాలి. యేసుప్రభు గురించి మాత్రం మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడవచ్చు? యేసుప్రభులు ఈయన ఉన్నాడా లేడా? మాట్లాడవచ్చు. ఈయన ఉన్నాడా లేడా? మీరు ఉన్నారు లేరా? అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాలన్నా యేసుప్రభు గురించి మాట్లాడవచ్చు. ఏదైనా యేసుప్రభులో ఉందా లేదా? కొలసీపత్రి 1:18 ఏమన్నాడు? సర్వ సంపూర్ణత ఆయన యందు ఉంది. అంటే ఏ విషయం గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడవచ్చు? అంటే ఇప్పుడు నాలుకలు అస్తమాట యేసుప్రభు గురించే మాట్లాడితే ఈ పాటికి నీ ఆయుష్ ఇంకా పెరిగిద్ది. పెరగాలొద్దు ఆయుష్. ఎందుకు పెరగాలి? ఎందుకు? ప్రభు మనల్ని కొనుక్కున్నాడా లేదండి? విలువ పెట్టి కొనుక్కున్నాడు కదా. కొరింథీ పత్రిక 6:19 విలువ పెట్టి ఎందుకు కొనుక్కున్నాడు? ఎవరైనా ఏదైనా వస్తువు ఎందుకు కొనుక్కుంటారు? వాడుకోవడానికి. అలాగైతే ప్రభు కూడా మనల్ని ఎందుకు కొనుక్కున్నాడు? వాడుకోవాలని. మనల్ని వాడుకోవడానికి మనం వాడబడాలంటే ప్రయాణాలు చేయాలి, కానీ ఆరోగ్యం లేదు. పని చేసుకొని ఉదయకాలం అంతా సాయంకాలానికి ఎక్కడో కాడ ఎవరో ఒకరికి కాసేపు సువార్త చెప్పాలి, కానీ ఆరోగ్యం లేదు. మన పనికే అలసిపోతున్నాం, మనం సంపాదించుకోవడానికి అలసిపోతున్నాం. కానీ అలసటంతటి కారణం ఏంటో తెలుసా? ఆరోగ్యం పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం ఎక్కువగా వేస్ట్ మాట్లాడేస్తున్నాం. కానీ అద్వితీయ జ్ఞానవంతుడు కేవలము యేసు ప్రభు గురించి మాత్రమే మాట్లాడతాడు. దేవుడు ఆ కృప మనకు దయచేయగాక. నిజంగా చూడండి, ఎవరు ఏది మాట్లాడినా మన చుట్టూ మనం యేసు ప్రభు గురించి మాత్రమే మాట్లాడే కృప కలిగిందంటే నువ్వు వారందరిలో ఆరోగ్యంగా ఉంటావు, వారందరిలో నీ ఆయుష్ తగ్గదు, పడుచువాడుగా ఉంటావు, యవనస్తుడుగా ఉంటావు. దేవుని చేత నువ్వు వాడబడ్డానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రభుకు స్తోత్రం. అర్థమైందండి? ఇది నేను ఈరోజు చెప్తున్న 4వ వర్తమానం. ఇది నేను చెప్తున్న 4వ వర్తమానం. అంటే నేను రాత్రి అంతా హైదరాబాద్ నుండి రాజమండ్రి వచ్చాను. అది కూడా వాక్యం చెప్తుంటాడు కానీ రాత్రి నా బస్సు వచ్చింది. బస్సు ఎక్కాను, ఉదయకాలం రాజమండ్రి వచ్చాను. ఫస్ట్ మెసేజ్ చెప్పాను, తర్వాత బెక్కోలు వెళ్ళాను. నా కారు కూడా కాదు, వేరే చిన్న కారు నడుపుకుంటూ వెళ్ళాను. 2 వర్తమానాలు చెప్పాను, ఉదయం మధ్యాహ్నం. సాయంకాలం డైరెక్ట్ మా ఇంటికి కూడా పోలే, డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను. టైం అయిపోయింది, 8 గంటలుగా ఇక్కడికి వచ్చాను కారు డ్రైవ్ చేసుకుంటూ. వచ్చిన కాడి నుంచి ప్రభు పనిలో నిలబడ్డాను. ఈ రాత్రి అంతా రాయలసీమ ప్రయాణం ఉంది. 2 రోజులు ఆత్మకూరులో నిలబడాలి, వాక్యం చెప్పాలి. ప్రభు ఆరోగ్యం అయిపోతే మా తమ్ముడికి 2 రోజుల నుంచి బాగాలేదు. ఈరోజు పోయింది ఒకటి కదా, ఈరోజు రాలేకపోయాడు. ఏం తింటున్నాం మనం, ఏం త్రాగుతున్నాం అనేవి ఖచ్చితంగా మన హెల్త్ని పాడు చేస్తాయి. కానీ ఆ పాడు చేస్తున్నగా దాన్ని కూడా రీస్టోర్ చేయగలిగింది ఏది? యువర్ టంగ్, నీ నాలుకే. జీవ మరణములు నాలుక వశం. ఆరోగ్యం నీ నాలుకలోనే ఉంది. అసలు ఎంతమందిని చుట్టూ కూర్చొని ప్రేరేపించిన చెత్త మాట్లాడకుండా ఉండగలిగితే నీకు ఆరోగ్యం ఉంటుంది అంతే. ఎలా మాట్లాడకుండా ఉండగలుగుతాం? యేసు ప్రభువుని గురించి తెలుసుకుంటున్న దేవుడు తన ఆత్మ ద్వారా మాత్రమే, అది కూడా యేసు ప్రభు గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు కదా. అలాగూ మనం యేసు ప్రభువుని గురించి తెలుసుకునే కొద్దీ మనము యేసు ప్రభువుని గురించి మాత్రమే మాట్లాడగలుగుతాం.
ఈ ఫ్యాన్ గురించి కొన్ని విషయాలు చెప్పండి, అది కూడా క్రీస్తులో ఉన్నట్లుగా మాట్లాడవచ్చు. ఏదైనా కూడా క్రీస్తుకు వేరుగా నేను ఏది ఎరగను అనే అనుభవానికి మనల్ని అందరినీ ప్రభు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 తీయండి, బైబిల్ తీయండి. 5:16, 17 చదవండి. 5:16, 5:17 అందరూ చదవండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. ఈ నిర్ణయం చేసుకోవాలి అందరూ. ఎందుకు చేసుకోవాలి? 17 ఎందుకంటే మనం క్రీస్తునందు నూతన సృష్టి. మనం ఎక్కడున్నామంట? అప్పుడు మనం అన్నీ ఎలా ఎరగాలంట? క్రీస్తునందే ఎరగాలంట. క్రీస్తులో ఉన్నాం కాబట్టి క్రీస్తులోనే అన్నీ ఎరగాలి. అలా ఎరిగితే ఏం జరుగుతుంది? క్రీస్తులోనే ఎరిగితే క్రీస్తులోనే వాటిని మాట్లాడతాం. క్రీస్తులోనే మాట్లాడితే క్రీస్తులోనివన్నీ కలగటం చూస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకు చాలా సమాధానం కలిగిద్ది కదండి. మనం కొన్నిసార్లు మాట్లాడినాక అంత గలిబిలిగా ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది అనుకున్నారు? అంత చెత్త మాట్లాడేస్తామా, ప్రశాంతత ఉండదు. ఇంక తర్వాత నుంచి ఏం ప్రశాంతత? అంతే కదా, ప్రశాంతతే ఉండదు. కానీ మీరు క్రీస్తులో ఎరిగి చెప్పండి, క్రీస్తులోనే మాట్లాడితే అవి మీకు సమాధానముగా కలుగుతుంది. సమాధానకరమైన వాతావరణం మన చుట్టూ కలుగుతుంది. వివరణకు కొలస్సీ పత్రిక 1:23 చదవండి. వివరణకు కొలస్సీ పత్రిక 1:23 చదవండి. పునాది మీద కట్టబడిన వారే మీరు స్థిరముగా ఉండి ఆకాశం క్రింద ఉన్నట్టు సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈయన సువార్త అనండి. సువార్త అంటే ఏ సంభాషణ? మంచి సంభాషణ. క్రీస్తులో ఉన్నట్టే మాట్లాడటం అన్నీ. అలా మాట్లాడితే ఏం జరిగిద్దంట? ఇది మీకు కలుగును అని ఉందా లేదా? ఏం కలిగిద్ది? సమాధానం కలిగిద్ది. పైనుండి రాశాడు, మరి నేను వివరంగా చెప్పవలపడదు కానీ దాటిపోతున్నాను. మనకు సమాధానం కలిగిద్దండి. దేవునికి స్తోత్రం. ఎక్కువ మంది కంట ఇప్పుడు ప్రభు చెప్పాడు, గుండె బలహీనమైందంట కదండి. ఎక్కువ మందికి ఏ స్ట్రోక్స్ ఇప్పుడు అన్నీ హార్ట్ స్ట్రోక్సే కదండి. హార్ట్ స్ట్రోక్లు ఎందుకు వస్తాయి? మీరు ఎందుకు వస్తాయంటే ఎన్నెన్నో చెప్తారు. నేను చెప్పిన ఇశ్రాయేలుకు తెలియలేదు అన్నాడు అక్కడ. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇశ్రాయేలుకి ఏం లేదు, తెలివి లేదు. దేవునికి ఏముంది? దేవునికి తెలివి ఉంది. దేవుడు ప్రతి వ్యక్తిని యేసు ప్రభు ద్వారా తెలుసుకుంటాడు. కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు. అందుకని ఇశ్రాయేలు మాటలన్నీ తెలిసినట్టు మాట్లాడేస్తాం అన్నీ కదండి. అలాగ మనం మాట్లాడటం ద్వారా ఏమవుతుంది? గుండెలు బలహీనం అయిపోతున్నాయి కదా. హార్ట్ స్ట్రోక్స్ కంటే ఇప్పుడు ఇంకో స్ట్రోక్స్ ఉన్నాయి ఎక్కువ. ఏంటవి? బ్రెయిన్ స్ట్రోక్స్. నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడని చెప్పాడు అన్న. క్లాట్స్ వచ్చినాయి అంటన్నా. ఎందుకు వచ్చినాయి క్లాట్స్ అన్న? స్ట్రోక్ వచ్చిందంట అన్న. హార్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది? హార్ట్ స్ట్రోక్ ఎందుకు వస్తున్నాయి? స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకెంత మనము ఆరోగ్యం లేకుండా ఉంటున్నాం? అలిసిపోతున్నాం, నీరసిల్లిపోతున్నాం, తూలిపోతున్నాం, తొట్టిల్లిపోతున్నాం, పడిపోతున్నాం. కారణం ఏంటంటే ఈ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది ఏదంటే మన తెలివిలేని అనుభవాలే. తెలివి లేదు. ఎద్దుతన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డు తెలుసుకోను. కానీ నా ప్రజలకు తెలివి లేదు, యోచించట్లేదు. అరే ఒక సాధారణమైన వ్యక్తిని దేవుడు యేసు ప్రభు ద్వారా ఎందుకు తెలుసుకోవాలనుకున్నాడు తెలుసా? వేరేగా తెలుసుకుంటే వేరేగా మాట్లాడతాడు కాబట్టి. అలాగే తెలుసుకుంటే అదే మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు అలాగే మాట్లాడాలనుకున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్తే ఎందుకు ప్రభు నువ్వు యేసు ప్రభు ద్వారానే తెలుసుకుంటున్నావు అని అడిగితే అలాగే ఎందుకు మాట్లాడతాం? ఉండరా బాబు, నాకు 20 ఏండ్ల సర్వీస్ ఉంది ఇంకా అంటాడా? దేవునికి ఎంత సర్వీస్ ఉంది చెప్పండి మీకు? నిత్యత్వం. అంటే దేవుడు ఎంతకాలం సేవ చేయాలా? నిత్యత్వం సేవ చేయాలంటే ఆరోగ్యాన్ని దేవుడు కాపాడుకోవాలా వద్దా? అప్పుడు దేవుడు ఏం కాపాడుకుంటున్నాడు? నోరు కాపాడుకుంటున్నాడు. నోరు కాపాడుకోకుండా ఉండగలిగిన ప్రక్రియ అది యేసు ప్రభు ద్వారా తప్ప వేరేగా తెలుసుకోవటం. కానీ అలా తెలుసుకోడు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా గురించి దేవునికి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేస్తారు? వీడు దుర్మార్గుడయ్యా, వీడు పనికిమాలినోడు ప్రభువా, వీడిలాంటి చెత్త మొహముడు లేడు ప్రభు అని ప్రార్థన చేసిన చివరిలో యేసు ప్రభు నామని అడుగుతున్నాం తండ్రి అంటారు మీరు.
అంటే ఎప్పుడైతే మీరు యేసు ప్రభు నామంలో వీడు చెత్తోడని చెప్పావో, యేసు ప్రభు నామం అనే సుగంధ ద్రవ్యం ఆ చెత్త మీద పోసావు, అప్పుడు అది కూడా మంచిగానే వెళ్తుంది దేవుని దగ్గరికి. అంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా చెత్తగా తెలుసుకోవడానికి, తెలుసుకున్న దాన్ని బట్టి ఏదో త్వరపడి మాట్లాడే, ఈ రాత్రి ఏదైనా తెలిసిందంటే తెల్లవారుజాములో మొత్తం ఫోన్లు కొట్టేస్తారు. ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తారు? ప్లగ్ బాక్స్ దగ్గర కూర్చుంటారు, ఫోన్ చేస్తారు. అటుపక్క కూడా ఎత్తకపోతే చెప్పండి, వాట్సాప్లో వాయిస్ కాల్, నీకు చాలా ముఖ్యమైన సమాచారం చెప్పాలి, నువ్వు ఫోన్ ఎత్తలేదంటే మంచి విషయం మిస్ అయిపోతుంది ఇష్టం. తర్వాత అది బ్లూటిక్ పడదు కదా, టెన్షన్. మళ్ళీ అప్పుడు వేరే వాళ్ళకి ఫోన్ చేసి చాలా అర్జెంట్ సమాచారం. ఏంటి అనుకున్నారు ఈ అర్జెంట్ సమాచారం? తెల్లవారుజాము కల్లా ఏ న్యూస్ ఇది? తుఫాన్ వస్తే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళొద్దాన్ని న్యూస్ చెప్పిన వాళ్ళలాగా బిల్డప్ కొడతాం మనం ఒకరి గురించి చెత్త చెప్పడానికి. దేవుడు మనల్ని ఎరిగినా ఎలా ఎరుగుతున్నాడు? హృదయపూర్వక దేవునికి స్తోత్రం చెప్పాలి వద్దా? మనం మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అంటే దేవుడికి ఒక వ్యక్తి గురించి మంచి చెడ్డల సమాచారం ద్వారా కూడా తెలుసు, కానీ దేవుడు దాన్ని రియాక్ట్ అవ్వడంతే. నో లైక్ చెప్పండి, నో హార్ట్ అండ్ దేర్ ఈజ్ నో కామెంట్. దేవుడు ఏం మాట్లాడ్డాడు మన గురించి? ఆయన దగ్గర రెండు విధాలుగా తెలుసు. ఒకటి రక్తము ద్వారా తెలుసు, రెండు మంచి చెడ్డల సమాచారం ద్వారా తెలుసు. కానీ మంచి చెడ్డల సమాచారం దేవుడు రియాక్ట్ అవ్వడు. కానీ ఎవరు రియాక్ట్ అవుతారు? ఆదాము రియాక్ట్ అవుతాడు. అందుకని ఆదామును ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టేశాడు. అవునా కదా? ఏదైనా తోటలో దేవుడు రక్తము ద్వారా మనుషులను ఎరుగుతున్నాడా లేదా? ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయలు తొడిగించాడా లేదా? ఆ చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక బలికార్యం జరిగింది. అంటే ఏదేనులో కూడా దేవుడు ఒక మనిషిని ఎలా తెలుసుకుంటున్నాడు? త్రూ ద బ్లడ్ ఓన్లీ, బలికార్యము ద్వారానే తెలుసుకుంటున్నాడు. అందుకని ఆయన రాగా ఏమన్నాడు? రే, ఈ తప్పు ఎవడు చేయమన్నాడు రా? పనికిమాలినోడు ఈ తప్పు ఎందుకు చేసేవారు అనలేదు. నీవు దిగంబరని నీకు తెలిపినవాడు ఎవడు అన్నాడు. అంటే అర్థమైందంటే నువ్వు తప్పు చేసిన క్షణంలో నాకు తెలుసు, కానీ నేను నిన్ను దిగంబరిగా ప్రకటించలేదు కదా, నీకెవరు చెప్పారు ఈ లోపు నువ్వు దిగంబరని? అంటే మనం చూడండి, దేవుడు చెప్పే లోపే మనమే మనసులో చెప్పేసుకుంటాం మనం చాలా దిగంబరులు అని. కానీ దేవుడు అలా మనం తెలుసుకునేవాడు కాదు. ఈ జ్ఞానము మనందరి కలుగునుగాక. ఎందుకంటే ఇందులో లేనిపోందంత ఎక్కించుకుంటే ఇందులోకి వచ్చేద్దా? ఇందులోకి వచ్చిందంటే నాలుక ప్రతి అవయవానికి లింక్ అయి ఉంటుందంట. అప్పుడు ప్రతి అవయవానికి సిగ్నల్స్ ఎక్కడి నుంచి పోతాయి? అప్పుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాలకి వెళ్ళి 2 సంవత్సరాలు తగ్గిపోమని చెప్తుంది. అది 2 సంవత్సరాలు తగ్గిపోతుంది, తర్వాత ఇంకో 2 సంవత్సరాలు మైనస్లు అయిపోతున్నాయి. అందుకనే చూడండి, ముసలోళ్ళు ఎక్కడ గోడ ఉంటే అక్కడ అనుకుంటారు. అలాగే చూడండి, కొంతమంది ఇప్పుడు గోడలుగా అనుకుంటారు. వయసు ఎంత ఉంటుంది? మహా అయితే 40 కూడా దాటు కదండి, 30 కూడా దాటు, 35. ఆ టైంలోనే మనం ఎక్కడ గోడ ఉంటే దాని మీద జారిపడిపోతున్నాం. కింద కూర్చోవాల్సి వస్తుంది అని ప్రార్థనకు రాకుండా కొంతమంది. పెద్దోళ్ళు కాదండి బాబు, పెద్దోళ్ళు కూర్చోవచ్చు, యవనస్తులు కూడా కింద కూర్చోలేకపోతున్నారు, కాసేపు నిలబడలేకపోతున్నారు. ఎందుకు పోయింది తెలిసి ఈ ఆరోగ్యం? మీరేమనుకుంటున్నారు? అన్న ఇప్పుడు మనం తినే తిండి అంతా మందు తిండి కాదు, నీ నాలుకలో మందు సరిగా పడలేదు. నీ నాలుకలో దేవుని వాక్యం అని మందు పడుగాక ఈ రాత్రి. నాలుకతో ఒక తీర్మానం చేసుకోండి, నాలుకతో ఇక నుండి నేను పిచ్చపాటి మాట్లాడకుండా ప్రభు నన్ను కాపాడితే నా ఆరోగ్యం నేను కాపాడుకున్నట్టే. కానీ ఏది కాపాడగలదంట? లోపల నాటబడిన దీనికి ఒక్క దానికి తప్ప ఇక 4 దేనికి కంట్రోల్ రాదు. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను చూడండి. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. అంటే ఏ పాట? స్తుతియో మహిమ అన్నమాట. తర్వాత కాసేపు ఆ స్తుతియో మహిమ పాట అలా పెట్టి లోపలికి వెళ్ళి ఆడు ఈడు అది ఇది అంటారంట. ఎన్ని నాలుకలు ఉన్నాయి? ఒకటే కదండి. ప్రార్థనలో దేవునికి అర్పితం, తర్వాత మనం తీసేసుకుంటాం, ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, వచ్చిన 7 చదవండి, చదవండి. మృగ, పక్షి, సర్ప, మొత్తం ఎన్ని జాతులు? 4 కదా. అంటే లేవికాండం 11లో భూమి మీద సంచరించేవి
నీళ్లలో సంచరించేవి, ఆకాశంలో ఎగిరేవి, నేల మీద ప్రాకేవి, 4 రకాలు చెప్పాడు. ఈ 4 రకాలు ఏమవుతున్నాయంట? చదవండి. ప్రతి జాతియు నరజాతి చేత సాధవుతుంది, ఏ నరుడు నాలుకను సాధు చేయలేడంట. ఎవరు చేయగలరు మరి? మొదటి అధ్యాయం. అమ్మో మీకెళ్ళి తెలుసండి. 21 చదవండి. 21. కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానాలి, లోపల నాటుబడి ఆత్మలని దగ్గర నాలుకని చదవండి. మీ నాలుకలను కాపాడేది శక్తిగల వాక్యం, దాని సాత్వికంతో అంగీకరించాలి కదండి. ఇప్పుడు ఈ వాక్యం వస్తుంది కదా, ఈ వాక్యం వస్తున్నప్పుడు మన గురించి మనకు అర్థమైపోయింది. పాస్టర్ గారు చెప్పింది ఖచ్చితంగా కరెక్టే. ఈ మధ్యలో నా ఆరోగ్యం బాగోకపోవడానికి గల కారణం నా నాలుకలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను అని తెలుస్తుంది. తెలియగానే అలాగంటే మరి ఆడు కూడా ఆరోగ్యంగా ఉండలేదుగా, ఇది కూడా ఉండలేదుగా, అది కూడా ఉండలేదుగా అంటే ఇది కాకపోవచ్చులే. చూసారా? అంటే మనం దేవుని వాక్యాన్ని ఏం చేయట్లే, సాత్వికంతో, అసలు వాక్యాన్ని సాత్వికంతో ఇది ఖచ్చితంగా దేవుని వాక్యమే అని తీసుకోగలిగితే ఆ వాక్యం ఏమైందంట? లోపల నాటబడి మీ నాలుకలను రక్షించే శక్తి దానికి ఉందంట. అసలు లోపల మీకు ఎంత వాక్యం నాటబడితే మీ నాలుక అంత కంట్రోల్లోకి వచ్చేసింది. నాలుక ఎంత కంట్రోల్లో ఉంటే అంత ఆరోగ్యం. ఓకేనా? మీరు చెప్తారా ఇప్పటి నుంచి? చికెన్ తినండి, మటన్ తినండి, గుడ్డు తినండి, పాలు తాగండి, అది కాదు మీరు చెప్పాల్సిందే. వాక్యము లోపల నాటబడితే అది మన నాలుకలను కాపాడుతుంది. ఓకేనా? ఎప్పుడైనా ఈయన ఎక్కువ చెడ్డ సమాచారం చెప్పడం విన్నారా ఎవరైనా? ఎక్కువ వాళ్ళ గురించి వీళ్ళ గురించి విన్నారా? సో ఆయన ఆరోగ్యంగా ఉంటాడు, ఇక ఎందులో డౌట్ లేదు. ఈయన ఆరోగ్యంగా ఉంటాడు. ఆయన అట్లాగా మన గురించి వాళ్ళు చెప్పాలి. మనమందరం ఆరోగ్యంతో ఉందుముగాక. ఈ వాక్యం ఎందుకు? ఈ వాక్యం ఎందుకంటున్నాం? దేవుని వాక్యాన్ని ఇలా అన్నాడు, ఆరోగ్యకరమైన వాక్యము అన్నాడు. దేవుని వాక్యాన్ని ఏమన్నాడు అంటే ప్రభువే చెప్తున్నాడు, ఆరోగ్యం ఎక్కడుంది? వాక్యంలోనే ఉంది. ఆరోగ్యం వాక్యంలోనే ఉంది. ఎందుకంటే మనం నమ్మిన దేవునికి ఎప్పుడైనా జలుబు చేసిందా? చేయలేదు కదా. నీరసం వస్తుందా దేవునికి? రాదు కదా. ఆయన ఆయుష్ తగ్గదు కదా. మనం నమ్మిన దేవుడు ఎలా ఉన్నాడు, మనం కూడా అలాగే ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మనం అందరం ఎవరం? గలతీపత్రిక 4:7 అన్నాడు, మనం అందరం ఆయన వారసులమండి. అవునా కదా? మనం ఆయన వారసులమంటే ఆయన ఆరోగ్యానికి మనం వారసులం కదా. మరి మన ప్రభు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో మనం అంత ఆరోగ్యంగా ఉండాలి. ప్రభుకి మహిమ కలుగును గాక కదండి. ఈ ప్రపంచంలో దేవుడు యేసు ప్రభుని నమ్మిన వారందరినీ అబ్రహాం పిల్లలని చెప్పాడు. కానీ అబ్రహాముకు పిల్లలు ఎప్పుడు పుట్టారు? మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సంతానము కలిగిన శారా గర్భము మృతతుల్యమైనప్పటికీ అన్నాడు. అంటే మృతతుల్యమైపోయిన వాళ్ళని పిల్లలుగానే అంత ఆరోగ్యంగా చేసిన దేవుణ్ణి నమ్ముకొని అనారోగ్యాలు ఎందుకు ఉన్నాయి మనకు? కారణం ఏంటి? ఒకటే కారణం, మీరు అటు ఇటు తడుపుకోవద్దు, అటు ఇటు చూడొద్దు, అటువైపు కాదు ఇటువైపు కాదు, తిన్నగా తిరిగిరా దేవుని వాక్యం దగ్గరికి. ఒకటే మాట, నీ నాలుకలో మంచి సంభాషణ పెట్టుకో. దానికి ముందు ఇక్కడ మంచి జ్ఞానము దేవుడు మంచి జ్ఞానం సంపాదించి కృప మనకు దయచేయను గాక. అసలు చూడండి, హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట చెప్పాడు. చదువుతారా? 8వ అధ్యాయము 11వ వచనం తీయండి, 12 చదవండి. హెబ్రీ పత్రిక 9, 12, 9, 11 2 వచనాలు. 9, 11 కాదండి, 8, 11, 8, 12. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు అనండి. చిన్నోడి నుంచి పెద్దోడి వరకు ఎవరు తెలియాలంటే ఇప్పుడు యేసు ప్రభు తెలియాలంట. అదే క్రొత్త నిబంధన. ఈ అధ్యాయంలో రాసిన నిబంధన ఏంటి? క్రొత్త నిబంధన అంటే ఇట్ ఈస్ ద నాలెడ్జ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధన అంటే ఏంటి?
రోమపత్రిక 3వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనం 20 లాస్ట్ లైన్ చదవండి. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో, నోయింగ్ సిన్ ఈజ్ ఓల్డ్ కవెనెంట్, నోయింగ్ జీసస్ ఈజ్ న్యూ కవెనెంట్. క్రొత్త నిబంధన అంటే యేసు ప్రభువుని తెలుసుకోవడం, పాత నిబంధన అంటే లోపాలు తెలుసుకోవడం. పాత నిబంధనలు అన్నీ లోపాలే కనపడతాయి. ఎందుకంటే పాత నిబంధన ఏంటంటే నా సొంత నీతి వల్ల నీతిమంతుడు అవుతాను, అది పాత నిబంధన. 3:9 ఫిలిప్పీ పత్రిక. అందులో అన్నీ మన లోపాలే ఉంటాయి. కానీ క్రొత్త నిబంధన జ్ఞానం ఏంటంటే యేసు ప్రభువుని గురించి మాత్రమే తెలుసుకోవటం. పెద్దలు మొదలుకొని చిన్నల వరకు అందరూ యేసు ప్రభుని గురించి తెలుసుకుంటే అందరూ యేసు ప్రభు గురించే మాట్లాడుతూ ఉంటే పెద్దలు మొదలుకొని చిన్నల వరకు ఎట్లా ఉంటారండి? చాలా ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రేమతో చెప్తున్నాను, మీ పిల్లలకు మీరు కావలసినవన్నీ కొని పెడుతున్నారు, కానీ వాళ్ళ ముందే మీరు అందరి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళు కూడా అందరి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు నాలుకల్లో చెడ్డగా మాట్లాడడం మొదలుపెట్టారో అప్పటి నుంచి వారి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది, వారి హెల్త్ అనేది దెబ్బతినిపోతుంది. మనం చెప్పాలొద్దు ఈ రోజుల్లో. మా అబ్బాయి 45 ఏండ్ల నుండి సంవత్సరాలు తరగలేదు, అప్పుడు ఎంత బలం ఇప్పుడు అంత బలం. అటువంటి పెంపకంలో మనం పిల్లలను పెంచుదుము గాక, అసలు మనం దేవుని పెంపకంలో పెరుగుదుము గాక. తెలుసుకోవలసిన వరకే తెలుసుకుందాం, మాట్లాడవలసిన వరకే మాట్లాడదాం. ఇంకా టాపిక్ వచ్చిందంటే అక్కడ ఆపండి, వద్దులే. నా ఆరోగ్యం దెబ్బతినిద్దని ఆపుకుంటే మనం చాలా కాపాడబడతాం. కాబట్టి హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయంలో చెప్పాడు, వారిలో పెద్దలు మొదలుకొని చిన్నల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు అనే మాట చెప్పాడు. ఈ నిబంధన మరి ప్రభు మనతో చేశాడు అనమాట, క్రొత్త నిబంధన. మీకు కూడా తెలుసా, క్రొత్త నిబంధన మధ్యవర్తి ఇకను ఎన్నటికీ చనిపోడు. క్రొత్త నిబంధన మధ్యవర్తిక చనిపోడు. ఎందుకంటే ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? హెబ్రీ పత్రిక 10:9 తన శరీరం అందు పాత నిబంధనను కొట్టివేయడానికి చనిపోయాడు. ఆయన ఇప్పుడు ఎందుకు చనిపోయాడు? క్రొత్త నిబంధన ఇంకా కొట్టివేయబడకూడదు కాబట్టి. అలాగైతే క్రొత్త నిబంధనలు ఏమి లేదు తమ్ముడు, క్రొత్త నిబంధనలు ఏమి లేదు, చావు లేదు, లోపం లేదు కదండి, చావు లేదు. ఇప్పుడు చెప్పే కదా, పాత నిబంధన కొరకు ఆయన చనిపోయాడు, క్రొత్త నిబంధన మధ్యవర్తిక చనిపోయాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఏమి లేదు, చావు లేదు. అంటే క్రొత్త నిబంధనలను అనుసరిస్తున్న వ్యక్తి చూడగానే ఏమని చెప్పాలి? ఇతడు చచ్చిపోడరా కదండి. అనారోగ్యం వస్తే చచ్చిపోతామా, ఇంకేమైనా కారణాల వల్ల చనిపోతామా? చెప్తలేదు మీరు, ఎవరో భయపడిపోతున్నారు మీరు అందరి రాత్రి కదండి. అనారోగ్యాల వల్ల చనిపోతాం, ఇంకేమైనా కారణాల వల్ల చనిపోతాం. మనం ఏదైనా దానివల్ల చనిపోతాం. కానీ క్రొత్త నిబంధన ఫాలో అయ్యే వ్యక్తిని చెప్పవచ్చు, ఏ కారణం చేత కూడా ఇతడు చచ్చిపోవడం అని చెప్పవచ్చు. ఎందుకంటే క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే క్రొత్త నిబంధన మధ్యవర్తికను చనిపోయాడు. అసలు యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు మళ్ళీ చెప్పునా? పాత నిబంధనను తన శరీరమందు కొట్టివేయడానికి. రోమపత్రిక 10:4 మీరు చదివితే దాన్ని సమాప్తం చేయడానికి చనిపోయాడు. ఇప్పుడు విశ్వాస మూలమగు నీతిని స్థాపించాడు. దీనికి సమాప్తం ఉందా? అందుకని ఇప్పుడు ఈ అవతారంలో వచ్చాడు కాబట్టి ఈ అవతారంలో ఇంకా ఆయన అన్నటికీ పాత నిబంధన అవతారంలో వచ్చి చనిపోయి క్రొత్త నిబంధన అవతారం ఎత్తికి అన్నటికీ చనిపోడు. అప్పుడు మనం ఓన్లీ న్యూ కవెనెంట్ ఫాలో అయితే, క్రొత్త నిబంధన పద్ధతి ఫాలో అయితే, క్రొత్త నిబంధన పద్ధతి అంటే ఏంటి? యేసు ప్రభువుని గురించి తెలుసుకోవడం. ఓల్డ్ టెస్టమెంట్ కూడా చదవాలి, పాత నిబంధన గ్రంథం కూడా చదవాలి, కానీ యేసు ప్రభువుని తెలుసుకోవడానికి చదవాలి. ఆది కాండంలో యేసు ప్రభు, నిర్గమకాండంలో యేసు ప్రభు, లేవి కాండంలో యేసు ప్రభు, సంఖ్యకాండంలో యేసు ప్రభు, యెహోషువ గ్రంథంలో యేసు ప్రభు, ద్వితీయోపదేశ కాండంలో యేసు ప్రభు, సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు, న్యాయాధిపతుల గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, ఎజ్రా గ్రంథం, నెహెమియా గ్రంథం, ఎస్తేరు గ్రంథం, పద్య గ్రంథాలు, ప్రసంగి, కీర్తనలు, పరమగీతము, అలాగే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, ఈ గ్రంథాలన్నిటిలో యేసు ప్రభువుని గురించి తెలుసుకోవటం. నోయింగ్ ఓన్లీ అబౌట్ జీసస్ ఈజ్ న్యూ కవెనెంట్ అనమాట. ఆ పద్ధతి ప్రకారం నడుచుకుంటూ చెప్పాడు, ఇక ఇతడు చనిపోడు. బైబిల్లో అలా చెప్పింది ఎవరి గురించి చెప్పండి? యోహాను సువార్త 21:22 చదవండి. యోహాను 21:22. యేసు, నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి. తర్వాత చదవండి అవలా.
నెక్స్ట్ చదవండి. కాబట్టి ఆ శిష్యుడు చావడు అను మాట సహోదరులలో ప్రచారంకెక్కింది. ఒక విషయము ప్రచారంకెక్కిందంట. ఈడు చచ్చిపోడరు బాబు, ఈయన చచ్చిపోడు, ఆమె చచ్చిపోదు, ఆయన చచ్చిపోడు అని అన్నారంట. అలా మనల్ని గుర్చి కూడా అందరుగాక అసలు మనల్ని చూస్తే చచ్చిపోయిన మొహం వేసుకున్నామంటారా అంటారు. పొద్దున్న లేచిన కానించి నిరాశ నిట్టూర్పుతోటే ఉంటాం కదండి. ముఖాలన్నీ ఏలాడేసుకొని కదండి, మొత్తం ఏలాడుతా నడుతాం అన్నమాట. మొత్తం డల్ అయిపోతారు. నేను చూడగానే చెప్పాలి, ఇతడు చనిపోడు అనే మాట ప్రచారంగా ఎక్కిందంట. ఎందుకు ఎక్కింది? ఎందుకంటే వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఏం తెలుసుకుంటారు? నన్ను తెలుసుకుంటారన్నాడా? మరి శిష్యుడు యేసుప్రభుని తెలుసుకోవడం కొరకు ఎక్కడ కూర్చునేవాడు? ఆయన రొమ్మున. యోహాను సువార్త 13:23లో మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క రొమ్మున అనుకొని ఆయన తెలుసుకునేవాడు అనమాట. మీరు ఎంత ఎక్కువ బైబిల్ చదువుకొని యేసు ప్రభు గురించి తెలుసుకొని, ఇంకా ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చేవి, ఆ టీవీల ద్వారా వచ్చేవి, ఆ మనుషులు చెప్పే వినకుండా ఉంటే మీ ఆరోగ్యాలు ఇప్పుడు కాపాడుకుంటారు. యేసు ప్రభు గురించే మాట్లాడుతూ ఉంటారు. తప్పే ఉందండి? మేము తప్పు మాట్లాడుతున్నామా? యేసు ప్రభు గురించి మాట్లాడితే అన్నీ మాట్లాడినట్టే. ఆయనలోనే సర్వ సంపూర్ణత ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవి. కొలస్సీ పత్రిక 2:2 అన్నాడు, ఆయన దేవుని మిస్టరీ, హీస్ ద గాడ్స్ మిస్టరీ. ఆయన దేవుని మర్మమై ఉన్నాడు. కొరింథీ పత్రిక 1:24లో చెప్పాడు, ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని శక్తి అయి ఉన్నాడు అన్నాడు. కొలస్సీ 3:11లో చెప్పాడు, ఆయన సర్వమై ఉన్నాడు అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 18:2లో చెప్పాడు, ఆయన మనకు స్వాస్థ్యమై ఉన్నాడని చెప్పాడు. హీఈస్ అవర్ ఇన్హెరిటెన్స్, హీఈస్ అవర్ ఎవ్రీథింగ్, హీఈస్ అవర్ లైఫ్. ఆయన మనకు స్వాస్థ్యము, సర్వము, జీవము, జ్ఞానము, మర్మము. ఇక ఆయన తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవచ్చు. ఇక ఆయన గురించే మాట్లాడుతూ ఉండాలి అంతే. ఈ జీవిత కాలంలో ప్రభు ఇచ్చిన శేష జీవితం యేసు ప్రభు గురించి తప్ప ఇక దేని గురించి మాట్లాడినా నిర్ణయం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఇస్తాడు చివరి దినాల్లో. హల్లెలూయా. మీకు గుడ్ న్యూస్ చెప్పినా, నేను అసలు ఈ ఆరోగ్యమైన టాపిక్ మీద ఆదివారం ఉదయకాలం నుంచి మాట్లాడుతున్నాను. మా స్థానిక సంఘంలో ఈ ఆదివారం జగన్నాథపురంలో వర్తమానం అంతా ఆరోగ్యం గురించే. మీరు ఎవరన్నా వినాలంటే ఆసక్తిగా వినండి. తర్వాత ఎందుకో చెప్తున్నాను తెలుసా ఆరోగ్యం గురించి? ఆనాడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పుడు దేవుడు వారితో ఒక మాట చెప్పాడు, ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది నీకు రాని, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనే మాట ఒకటి పట్టుకొచ్చేస్తున్నాం మనం. కానీ అక్కడ ఇంకో మాట ఉంది, ఐగుప్తీయులు కలుగు చేసిన రోగాలు ఏది నీకు రానీని అన్నాడు కదండి. అసలు ఐగుప్తి రోగాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఐగుప్తు రోగాలన్నీ ఫరోగాడిలాగే ఉంటాయి. ఫరో ఇశ్రాయేలీయుల్ని ఏమన్నాడు? వెళ్ళిపోమన్నాడా? తర్వాత ఏమన్నాడు? వద్దన్నాడు. మళ్ళీ రెండవ సూచక్రియ జరిగింది, ఏమన్నాడు? వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? వద్దన్నాడు. మూడవ సూచక్రియ జరిగింది, ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు? వద్దన్నాడు. చెప్పండి. ఇప్పుడు జ్వరం నిన్న వచ్చింది, పొద్దుపోయిందా? మళ్ళీ సాయంత్రం అవుతుంది. మళ్ళీ రేపు వద్దా? మళ్ళీ సాయంత్రానికి వస్తుంది. హెడేక్ లాస్ట్ ఇయర్ వచ్చింది ఇదే టైంలో, మళ్ళీ ఈ సంవత్సరం రిపీట్ అవుతుంది. ఇదే ఫీవరు, ఇది ఫరో ఫీవర్, ఇది ఫరో హెడేక్. ఐగుప్తులో కలుగు చేసిన రోగాలండి. అవే నొప్పులు కాలంలో తిరిగి తిరిగి రిపీట్ అయిపోతున్నాయి. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది, నాకు కొంతమంది ఏమో సివియర్ హెడేక్ ఉంది, మైగ్రేన్ ఉంది అంటారు. అసలు ఇవన్నీ ఐగుప్తు రోగాలే. ఏది నీకు రానినని ప్రభు చెప్పాడు. దానికి ప్రభు మనకు నేర్పిస్తున్న మంచి విషయం ఏంటంటే, నీ నాలుక ఒక ఓట అన్నాడు. చెప్పండి, నాలుకనేమన్నాడు? చెప్పాలి మీరు అందరు. నాలుకనేమన్నాడు? యాకోబు పత్రిక 3లో ఓట అన్నాడు. ఓటలో ఏమేశాడు? ఒక చెట్టు నరికేశాడు. ఏగానే చేదు నీరంతా ఏమైంది అంటే, మన సంభాషణ మధురంగా మారిపోతే నీకు ఆరోగ్యమే ఉంటుంది అంతే. మధురమైన సంభాషణ. మధురమైన సంభాషణకి మన వాక్చాతుర్యం అవసరం లేదు. స్టైల్గా మాట్లాడక్కర్లేదు. ఏంటి బాగున్నారు మీరు, ఎట్లా ఉన్నారు, అట్లేం అవసరం లేదు. దేవుడు అనుగ్రహించిన వాక్శక్తితో మాట్లాడాలి. అపోస్తల కార్యాలు 2:3 దేవుడు అనుగ్రహించే
వాక్శక్తి, దేవుడు అనుగ్రహించే ఆ నడిపింపుతో మాట్లాడాలి. మీరు ఈవెన్ సాధారణమైన సంగతులు మాట్లాడుతున్నా నడిపింపు కనపడుతుంది. టిఫిన్ వండనా అంటారు కదా, ఒకసారి టిఫిన్ వండనా, అది కూడా మీరు దేవుడు అనుగ్రహించిన శక్తితో మాట్లాడటం. చట్నీ చేసేయమంటారా, అది కూడా వాక్శక్తే. నేను సార్ బయటికి వెళ్ళి బజార్కి వెళ్ళి సరుకులు తెస్తాను నాకు, అది కూడా వాక్శక్తే. అంటే దేవుడు కంప్లీట్గా మనల్ని తన వాక్శక్తిలోకి తీసుకొని మన నాలుకలను ఆయన స్వాధీనం చేసుకున్నప్పుడు మన ఓటల నిండా మాధుర్యమే ఉంటుందని, మధుర మాటలే వస్తాయి కదండి. కొంతమంది మాట్లాడితే భయం వేసేస్తుంది మనకి, గుండు కొంచెం వేగంగా. ఎందుకంటే చెప్పేదంతా చెత్తే చెప్తాడా, చెప్పినాక అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా, నేను అసలు ఎందుకన్నా మంచిదని టెస్ట్ చేస్తాక మాట్లాడాను, నీ గురించి 2-3 మాటలు చెప్పాడని చెప్తాడు వెళ్ళి. అందుకనే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం భయపడతాం, వీడు వచ్చాడంటే ఏదో మాట్లాడతాడు, 2 మాటలు మనం లాక్కుంటాడు, వెళ్ళి చెప్పేస్తాడని భయపడతాం. కానీ వాటన్నిటి నుంచి ప్రభు మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు. కావాలి అసలు ఈ చివరి దినాల్లో మనందరికీ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంగా మనం ఉన్న కొద్ది దినాల్లో ప్రభు పని జరిగించాలి. అలాగైతే కాలేబు యొక్క సీక్రెట్ ఏంటంటే, ఆయన చెప్పాడు, మేము ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళాం, దాని గురించి దేవుడు మంచి దేశం అన్నాడు, మేము మంచి మాత్రమే పలికాం, ఆ దేశంలో ఉన్న చెడ్డ సమాచారం గురించి మాకు తెలుసు కానీ మేము పలకలేదని చెప్పాడు. ఇది మనకు సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం. ఎప్పుడంటే లోపల నాటబడిన వాక్యం, మన లోపల వాక్యం నాటబడితే ఆ వాక్యం ఆపరా, మాట్లాడకు, ఈ విషయం అసలు ఎత్తకో, ఈ విషయం గురించి నోరు మూసుకోమని చెప్తాడు అంతే. ప్రభు అలాగ మనల్ని నియంత్రించుగాక కదండి. సమస్తాన్ని ప్రభు ఎలా నియంత్రిస్తాడు? హెబ్రీపత్రిక 1:4 తన మహత్తు గల మాట చేత, అసలు దేవుడు తన వాక్కును మన హృదయంలో నాటితే కంప్లీట్గా ఆయన మన నాలుకలను తన స్వాధీనంలోనికి తీసుకుంటాడు, మనకు మంచి ఆరోగ్యం దయచేస్తాడు. ప్రభుకి స్తోత్రం. ఎంతమందికి ప్రభు మాట్లాడుతున్నాడని అనిపిస్తుందో మీరు అందరూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. మంచి ఆరోగ్యం ప్రభు మీకు కలిగించుగాక. నేను ముగిస్తాను చూడండి. దైవ గ్రంథంలో యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 14 చదవండి. 14 అందరు 14 చదవండి. కాబట్టి హెబ్రోను కాలేబు స్వాస్థ్యం. చెప్పండి, హెబ్రోను కాలేబు స్వాస్థ్యం. హెబ్రోన్ అంటే ఇంగ్లీష్లో అసోసియేషన్ అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే సహవాసం. హెబ్రోన్ అంటే ఏంటి? హెబ్రోన్ అంటే తెలుగులో సహవాసం అని అర్థం. అలాగైతే ఒక వ్యక్తి ఎవరితో ఎక్కువ సహవాసం చేయడం వల్ల సంభాషణ బాగుంటుంది? దేవునితో మనం ఎప్పుడైతే అన్యోన్యమైన సహవాసం చేస్తామో మనం ఖచ్చితంగా ఆయనలాగే మాట్లాడతాం కదా. యోహాను మొదటి పత్రిక 1:6-7 చదువుతారా? బైబిల్ తీయండి. యోహాను మొదటి పత్రిక 1:7 ఎవరు తీస్తారో వాళ్ళు చదవండి. చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అంటే ఏంటంటే, ఆయన ఆ వెలుగు అంటే ఏంటండి? వెలుగు 5వ వచనం చదవండి. ఇక్కడే ఆయన ప్రకటించిన వర్తమానం, అంతేనా? వెలుగు అంటే ఏంటి? మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు. అటగైతే వెలుగు అంటే ఏంటి? వర్తమానం లేదా ఆయన మాట. ఇప్పుడు అలా పెట్టి చదవండి. దేవుడు ఇచ్చిన మాటలో నా మాట. దేవుడు వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగు. అంటే దేవుడు ఏ అన్నాడా? ఏ అనాల? బి అన్నాడా? సి అన్నాడా? సి అనాలి. దేవుడు మాట్లాడిన దానిలో మన మాట కలపాలా. అలా కలపడాన్ని ఏమన్నాడు? అన్యోన్యమైన సహవాసం. మన పిల్లలను కూడా మనం చాలా ప్రోత్సహించవచ్చు. నువ్వు దేవునితో అన్యోన్యమే, దేవుడు ఏం చెప్పాడో అదే పలక. ప్రభుకి మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక విషయం జరిగిందండి బైబిల్లో. మరి మీలో ఎంతమందికి తెలుసో లేదో ఒకసారి చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఒక సందర్భం మనం చూద్దాం. ఈ మధ్యలో మనం ఒక అధ్యాయం చదివాం కదా, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో. ఏ అధ్యాయం? 18 ఒకసారి తీయండి. 12 చదవండి. మికాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా
అందరూ మేలే చెప్తున్నారు రాజు గురించి, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచించమంటే మీకాయా ఏమన్నాడు? యెహోవా జీవంతో నా దేవుడు సెలవిచ్చింది ఏదో దాన్నే ప్రవచిస్తానన్నాడు. అందరూ పలికిన దానికి నీ మాట కలుపుమని అన్నారు, కానీ ఆయన ఏమన్నాడు? దేవుడు ఏం చెప్పాడో అదే చెప్తానన్నాడు. ఎక్కువ మంది ఏం చెప్పారో అది రైట్ కాదు, దేవుడు ఏం చెప్పాడు అది రైట్. 12 మందిలో 10 మంది ఏం చెప్పారు అది రైట్ కాదు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏమన్నాడు? ఆ దేశాన్ని అది మిక్కిలి మంచి దేశం, పాలు తేనెలు ప్రవంచ దేశం, కొండలు లోయలు గల దేశం, ఆకాశ వర్ష జలము తాగు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉంటాయన్నాడు. అదే చెప్పాలంతే, ఆయన ఏం చెప్పాడో చెప్పాలంతే. అలా మన నాలుకల్ని ఏం చేయాలి? సాధు చేసుకోవాలి కదండి. ఇందాక మేము ఒక జిమ్కి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం బెక్కువల్లో. అబ్బాయి కాకినాడలో కూడా ఆయన జిమ్ ట్రైనర్, జిమ్ నడిపిస్తున్నాడు. అక్కడ కూడా మనం ప్రార్థన చేశాం కదండి. జిమ్లో నాలుగుకి ఏమన్నా ఉంటుందా సాధన? ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏముంటుంది? ఒకే ఒక ఎక్సర్సైజ్ బైబిల్లో ఉంది నాలుగుకి, అది కూడా. ఎందుకంటే నాలుగు ఎక్సర్సైజ్ చేస్తే అవయవాలన్నిటికీ చేసినట్టేనంట. ఎవడైనా మాట యందు తప్పని ఎడల వాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు అన్నాడు. మాటలు తప్పిపోకపోవడం అంటే ఏంటంటే వర్డ్స్ మన కంట్రోల్లో ఉండాలి. మీకు ఎప్పుడైనా ఎలాంటి కళ్ళు వస్తాయి లేదు? ఫస్ట్లో నేను కారు నేర్చుకుందాం అనుకునే కొత్తలో నాకు పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చాయన్నమాట. ఎట్లా అంటే బ్రేక్ అందనట్టు. మీకు ఎప్పుడైనా వస్తాయి లేదో? బ్రేక్ అందదన్నమాట. అసలు ఆ నైట్ కళ అంతా బ్రేక్ అందదు, వెళ్ళిపోతూ ఉంటుంది కారు. అట్లా కొంతమందికి నోట్లోంచి మాటలు వెళ్ళిపోతాయి, అందం అవి ఆపుదాం అనుకుంటారు, యాగో వెళ్ళిపోతాయి. అయిపోయిన తర్వాత ఏమనుకోకే ఇదన్నీ మనసు నొప్పించి ఉంటాయి అంటారు. అది అత్తమాట అనేస్తారు, అంటూనే ఉంటారు. అంటే నాలుకేం లేదు, దాన్ని అదుపు చేసే సాధువు చేసే ఎక్సర్సైజ్ మన దగ్గర లేదు. కానీ ఆ ఎక్సర్సైజ్ ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు ఏం పలికాడో అదే పలుకు. దేవుడు వెలుగు అన్నాడు, అదే పలుకు. అప్పుడు మనం ఆయనతో అన్యోన్యమైన సహవాసం, అప్పుడు ఏమైపోతుంది? దేవుడిలాగా అయిపోతావు అంతే. ఎంత ఖర్చు అయిద్దండి దేవుడితో సహవాసం చేయాలంటే? అనిల్ అంబానీతో టీ తాగాలి, ఎంత ఖర్చు అయిద్దమ్మా? చాలా ఖర్చు ఏంటండి, అసలు రానేయడండి బాబు మనల్ని. చాలా ఖర్చు అన్నాడు ఈయన కదండి. మార్టూరు మా అత్తగారు ఊరి నుంచి వస్తున్నప్పుడు ఒక టీ స్టాల్ ఉంటుంది అనమాట. అక్కడ చంద్రబాబు గారు టీ తాగాడు, ఆ ఫోటో పెట్టుకున్నారు వాళ్ళు. సో చంద్రబాబు గారు తాగిన అరకు టీ స్టాల్ అది. అక్కడ ఆగితే టీ తాగుతాం. అలా కాదు, అసలు ఈ టీ స్టాల్ ఎప్పుడు ఆయన ఉంటాడు లోపల, ఆయనతో పాటు మీరు తాగొచ్చు అనేది ఉంటే ఎంత ఖర్చు? మన ప్రభువుతో కలిసి మనం ప్రతిరోజు నడవచ్చు. ఆయన ఎవరు? ఆయన ఎవరండి? మనుషులను కొన్నవాడు, మనుషులను కన్నవాడు. ప్రకటన 5:10లో తన రక్తం ఇచ్చి ప్రతి జాతిలో, ప్రతి భాషలో, ప్రతి వంశంలో దేవునికి మనుషులు, ఆయన అంత విలువైన వాడు. మనతో కలిసి ఫెలోషిప్ చేయాలనుకుంటున్నాడు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అసలు ఈ రాత్రి ఎంతసేపు మనతో మాట్లాడింది ఎవరు? ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లో మీరు కలుపుకోండి మీ శృతి అంతా అందులో కలిపేసేయండి. దేవుడు ఏం చెప్పాడో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా నేను ఇంకా అదిగో అక్కన రాని, నీ చెల్లిని రాని, 10 రోజులు మీకు అందరికి బంద్, మా ఇంట్లోకి ఎవరు రాకండి, మీరు ఏం చెత్త చెప్పకండి అని అనుకొని కేవలం అంతా యేసుప్రభు ద్వారా తెలుసుకొని యేసుప్రభుని గురించే మాట్లాడటం ఒక సాధన చేయండి. అద్భుతంగా మీరు దేవుని యొక్క ఆరోగ్యాన్ని పొందుకుంటారు. అవునా కదా? ప్రభుకి మహిమ కలుగును గాక. మరణకరమైన తెగులు రాకుండా ఉండడానికి ఇశ్రాయేలీయులు ఏం చేశారండి? ఆ రాత్రి ద్వారబంధకాలకు రక్తం పూసి ఏం చేశారు చెప్పండి? తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్నారు. మనం కూడా యేసు రక్తము ద్వారా తప్ప ఇంకెవరు మన ఇంట్లోకి రాకుండా ఆపుకోగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. మన ఇంటికి ముగ్గేసే ప్రోగ్రాం ఎక్కువ చేస్తున్నాం, కానీ ద్వారబంధకాలకు రక్తపు గుర్తు లేదు. ముగ్గెందుకు వేస్తున్నాం ఇంటి ముందు? అర్ధరాత్రి వేళ ఆ దెయ్యం లోపలికి రాకుండా
అర్ధరాత్రి వేళ మరణ సంహారక దూత లోపలికి రాకుండా ఉండడానికి ముగ్గేశారా నిర్గమకాండంలో? యేసు ప్రభు రక్త ప్రోక్షణ. ఎవరైనా మా ఇంట్లోకి రావాలంటే ఎలా రావాలి? ఆ డోర్ గుండా రావాలి. ఆ డోర్ గుండా రావాలంటే డోర్కి ఏమి కారుతా ఉంది? అప్పుడు వాళ్ళ మీద రక్తం కారుతుంది కదా. రక్తము కారిన వ్యక్తులు మాత్రమే లోపలికి రావాలి. రక్తం, ఆ యేసు ప్రభు రక్తం ఎవరి మీద పడిందో వాళ్ళే వస్తే వాళ్ళ నాలుగు నిండా ప్రతిష్ఠితమైన మాటలే ఉంటాయి. ఆ ప్రతిష్ఠితమైన వింటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం అండి. ప్రభుకి స్తోత్రం, మహిమ కలుగునుగా ప్రభుకి కదండి. ఉన్న పొలంగా మీ అందరినీ తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్దామని నేను ప్లానే చేశాను అనుకోండి. మీ అందరికీ బస్సు ఏర్పాటు చేశాను అనుకోండి. నవాపాలు దాకుండా కక్కుళ్ళు ప్రోగ్రాం ఉంటుందో ఉండదా? కొంతమందికి బస్సు పడదు కదా, ఏం చేస్తారు? కక్కుతూ ఉంటారు. మీరు చెప్పండి, ఇశ్రాయేల్ను అరణ్యంలో తోడుకొని పోయాడు ఎంతమందిని? సుమారు 40 లక్షల మందిని. మోషన్స్ అయినాయి ఎవరికైనా జాను? ఊరికే అడుగుతున్నాను. ఎంత అద్భుతం! బైబిల్లో రాశాడు ఇది. మీరు ఆశ్చర్యపోతారు. నిస్సత్తువు చేత వారిలో తూలిన వాడు ఒకడును లేడని రాశాడు. అంటే వాళ్ళందరికీ ఎంత ఆరోగ్యం ఇచ్చాడు చూసారా? ఆయనకి మాత్రమే సాధ్యం. ఆరోగ్యం కాపాడటం ఆయనకి మాత్రమే సాధ్యం. కాబట్టి మనమందరం ట్యాబ్లెట్లు వేసేసుకొని టానిక్లు తాగేసేసి ఎక్సర్సైజ్లు చేసేసి మొలకలు తినేసేసి మనం ఆరోగ్యంగా ఉందామనుకొని ఇవన్నీ ఫాలో అవుతున్నాం. చెత్త మాత్రం మాట్లాడడం కంట్రోల్ అవ్వట్లే. అది కంట్రోల్ అవ్వనంతకాలం ఆరోగ్యం రాదు. కానీ ప్రభు మనకు మంచి ఆరోగ్యం దయచేయాలని రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. మరి శ్యామ్ మరి డాక్టర్ అవుతాడేమో నాకు తెలియదు, కానీ డాక్టర్ అయ్యేంత అవకాశం కూడా లేదు. కానీ రాత్రి శ్యామ్ పక్షంగా ప్రభు అయితే మాట్లాడుతున్నాడు కదా. పరమ వైద్యుడు, పరలోక వైద్యుడు మనందరికీ నేర్పించిన గొప్ప పద్ధతి ఏంటంటే, ఇక్కడ నుండి మన నాలుకలను మనము కాపాడుకునే శక్తిగల వాక్యం మన హృదయాల్లో నాటబడితే అంతే చాలు. అది మన నాలుకలను కాపాడిద్ది. చుట్టూ ఆరోగ్యకరమైన పరిస్థితులన్నీ ఏర్పడిపోతాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. చివరి మాట, ఈ రాత్రికి ఒక చిన్న మాట, చివరి మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ తీయండి, తీస్తే మంచిది. మొదటి అధ్యాయం 14 వచ్చిన వీరందరూ ఆత్మలు కారా కదండి. మీలో ఎంతమందికి దేవదూతలు తెలుసు? చూశారు ఎప్పుడైనా? చూడలేదు. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. దేవదూతలకి మీలో ఎంతమంది తెలుసు? వీళ్ళు ఎంతమంది తెలుసు అండి దేవదూతలకి? పేతురు రాసిన మొదటి పత్రిక 1:12 ప్రకారం దేవుని మహిమగల కార్యాలు పొందుతున్న వారందరినీ దేవదూతలు తొంగి చూస్తారంట. దేవదూతలు తొంగి చూస్తారంటే మీరు దేవదూతలు తెలిసే లేదా? మనకు ఒక దూత అని తెలుసా? తెలితే అటు పక్క తీసుకెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడుకుంటాం. అటు తీసుకెళ్ళి ఏ మికాయలతో కూర్చొని పంచాయతీ చేస్తాం. కానీ వాళ్ళందరూ ఇప్పుడు మనల్ని చూస్తున్నారు లేదా? వారు మనకు పరిచయం చేస్తున్నారు లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, మన ఇంటిలో ఎక్కువ మంది దేవదూతలు పరిచయం చేస్తున్నారు అనుకోండి, మన ఇంట్లో కనీసం ఎన్నేసి రెక్కలు ఉంటాయి? దేవదూతలకు రెక్కలు ఉంటాయి కదా అండి. అప్పుడు మన ఇంట్లో ఎన్ని రెక్కలు ఉంటాయి? మీకు వర్షాకాలంలో పురుగులు వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకు పురుగులు వస్తాయా? పొద్దురికాయలు ఏముంటాయి? రెక్కలే. ఆ రెక్కలన్నీ ఏం చేస్తాం? తుడిచి చాట్లో వేస్తాం కదండి. ఎన్ని రెక్కలు ఉంటాయో. కానీ ఒక విశ్వాసి చుట్టూ దేవదూతలు పనిచేస్తే ఎన్ని రెక్కలు కనపడతాయి ఇంట్లో. రెక్క అంటే ఏంటి తెలుసా? మలాకి 4:2 ఆయన రెక్కలు మనకు ఆరోగ్యము కలుగుచేయని మీరు బయలుదేరి ఎగిరి క్రొవ్విన దూడల వల్ల గంతులేస్తారన్నాడు. మన ఇంట్లో ఎవరైనా చూస్తే మొత్తం లోపలన్నీ ఉండాలి, రెక్కలు ఎలా తీసుకొని రావాలి మన దగ్గరికి. అన్ని రెక్కలు ఉండాలన్నమాట. ద్వారబంధకం మీద క్రీస్తు రక్తం, ఇంటి నిండా రెక్కలే కదా. లోపలికి వచ్చేమన్నా ఇన్ని రెక్కల మధ్యలో ఊపిరి ఎలాగడుతున్నారు అని కనాల. అన్ని రెక్కలు ఉంటాయి మన చుట్టూ. ఒక్క యాకో పడుకున్నాడు ఆ రాత్రి కదండి. ఎక్కడ పడుకున్నాడు? మీరు ఎవరికి తెలియదు యాకోబు ఎక్కడ పడుకున్నాడు కదా, ఎవరికి తెలీదు. 35,000 పరుపు మీద పడుకున్నాడా? మెత్తని తలదిండి వేసుకున్నాడు. స్లీప్ వెల్ పిల్లో ఏం లేదు కదండి.
ఆ రాత్రి ఆయన పడుకున్నదప్పుడు ఆయనకు కనిపించిన నిచ్చెన మీద ఎవరు తిరుగుతున్నారు? దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ కనబడుతుంటే యాకోబుకి ఏం కనబడతాయి? అన్నీ రెక్కలే. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. రెక్కలతో కప్పును అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, ఎన్ని రెక్కలు ఉంటాయి చుట్టూ? అన్నీ రెక్కలే. అసలు మనం కనపడట్లేదు, కానీ కనీసం నేను ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహాలు అన్నాడు. వ్యూహం ఒకటింటికి 6,000 యోధులు అన్నాడు. అంటే 72,000 దేవదూతలు. ఒక్కొక్క దూతకు 6 రెక్కలు. లెక్క ఏంటి? 72,000 ఇంటూ 6 రెక్కలు. ఎన్ని రెక్కలండి? 72 × 6. కనీసం క్యాలిక్యులేటర్ అని తీసి చెప్పండి. డబ్బులు అంటే చెప్తారేమో ఈ పాటికి. 72,000 అండి అంటే చెప్పేద్దరే? చెప్పండి. 72,000 × 6 అండి. ఇప్పుడు వచ్చిన సంఖ్య ఎలా చదవాలో తెలియదు కొంతమందికి, అయితే సమస్య. మన దగ్గర బ్యాంక్ బ్రదర్ ఉన్నాడు. చెప్పన్నా ఎంత? 4,32,000 రెక్కలు ఒక మనిషి చుట్టూ ఉంటే ఎలా ఉంటాడు చెప్పండి? 4,32,000 రెక్కలు మన చుట్టూ ఉంటే ఎలా ఉంటాం? ఎన్ని రెక్కలు కప్పుకున్నాయి చూడండి. అందుకన్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అన్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగు. ఈడేంటండి బాబు ఇంట్లో అన్ని రెక్కలేసుకొని ఉంటాడు అన్నట్టు ఉండాలి మన ఇల్లులో. మన ఇంటి నిండా రెక్కలే. కాపుదల ప్రభు మీకు అందరు కలిగించుగాక. అవునా కదా? ఇన్ని రెక్కలున్న వ్యక్తికి ఏదైనా టచ్ చేయాలంటే ఇన్ని రెక్కలు దాటుకొని రావాలి. ఇందులో ఒక్క రెక్క తగిలినా ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు. ఒక్క దూత 1,85,000 మందిని కొట్టాడు బైబిల్లో. ఒక్క దూత 1,85,000 మందిని కొట్టాడంటే దూత రెక్క బలం ఎంత ఆలోచించేయండి. నేను వేడుకుంటే ఎంతమంది వస్తారు, నేను వేడుకోను అన్నాడు. ఎందుకు? మనకు దూతల పరిచయం ఇవ్వటానికి. ఆ రోజు ఆయన ఏమన్నాడు? నా దేవా నా దేవా అన్నాడు. ఈరోజు మనం నా తండ్రి నా తండ్రి అంటున్నాం. ఎందుకు? ఇన్ని దూతలు కదండి. ఎన్నో వచ్చిన చదివారు మీరందరూ? హెబ్రీ చెప్పండి 1:14. ఈ 14వ తేదీన హెబ్రీ 1:14లో ఉన్న రెక్కలన్నీ మీకు గలుగుగాక. ఇన్ని రెక్కల మధ్యలో ఉంటే ఎంత బాగుంటుంది కదండి. దేవునికి స్తోత్రం. ఎన్ని రెక్కలన్నా మళ్ళీ లెక్క పెట్టుకుంటాను. 4,32,000 రెక్కలు తట్లు వేసుకొని బస్సు ఎక్కితే ఎక్కనెత్తారా? మామూలుగా చెప్పండి. కానీ మీరు వాళ్ళకి కూడా తెలియకుండా బస్సు ఎక్కుతున్నారు. 4,32,000 రెక్కలు వేసుకొని 2 రెక్కలు విమానం ఎక్కుతాను నేను ప్రతి వారం. గుడ్ న్యూస్ చెప్పనా? అసలు నేను ఆరోగ్యమైన టాపిక్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాను నేను ఆదివారం, నేను ఎప్పుడు ఇండిగో ఫ్లైట్లో వెళ్ళేవాడిని హైదరాబాదు. నిన్నటి నుంచి నా ఆదివారం ఫ్లైట్ మారిపోయింది. ఫ్లై 91 ఆ ఫ్లైట్ పేరు ఫ్లై 91 అనమాట. నేను చాలా ఆసక్తి, ఇతను ఎవరైనా క్రిస్టియన్ అయి ఉంటాడా, 91వ కీర్తనలో ఉన్న రెక్కల గురించి ఏమైనా ఈ కాన్సెప్ట్ పెట్టాడని ఆ బస్సులో వెళ్తేనే ఫ్లైట్ దగ్గరికి అది తీసి చదివాను అనమాట. ఫ్లై 91 అనేది అసలు సంబంధించిందే కాదు. కానీ నేనైతే ప్రభుని స్తుతించాను. ఈరోజు ఉదయం నాకు తెలిసింది ఏంటంటే, ఈ మధ్యలో అంటే మొత్తం మనం కరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళే టైం ఇండిగో ఫ్లైట్లను తీసేశారంట. ఓన్లీ ఫ్లై 91లో ఉంచారంట. ఫ్లై 91 అంటే 91వ కీర్తన. 91వ కీర్తనలో 4వ వచనం చెప్పండి. ఆయన నిన్ను తన రెక్కలతో కప్పును, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును. కాబట్టి ప్రభు ఎంతో గొప్పోడండి. మనల్ని అన్ని రెక్కలతో కప్పడానికి ఇష్టపడుతున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? మీరు అందరూ చెప్పండి. ఇదొక్కటి కంట్రోల్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు సోది మొదలెట్టిన కానించి దేవదూతలందరూ ఇంట్లోంచి పోతారు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సోది మొదలెట్టారా దేవదూతలు ఉండరు అంతే. ఎందుకంటే దేవుని దూతలందరూ ఏ నామాన్ని పనిచేస్తారు? పరిశుద్ధాత్ముడు ఎవరి ద్వారా వచ్చాడు? తీతు 3:6 యేసుక్రీస్తు ద్వారా కదా. అలాగైతే యేసుక్రీస్తు ద్వారానే దేవదూతలు పనిచేస్తారు. మీరు యేసు ప్రభుకు వేరుగా ఏదైనా మాట్లాడితే దేవుని దూతల సర్వీస్ కట్ అయిపోద్ది. ఒక్కోసారి ఏమొస్తుంది మనకి, ఎంతటితో ఎయిర్టెల్ సర్వీసులు మీకు రద్దు చేయబడ్డాయి అంటే కదండి బ్యాలెన్స్ అయిపోతే. కానీ మనతో సదాకాలం ఉండటానికి ఫ్లై 4,32,000 రెక్కలను ప్రభు ఇచ్చాడు.
మరి ఇవి సదాకాలం సేవ చేయడానికి ఇచ్చాడు. మరి మీ ఇంట్లో ఎన్ని రెక్కలు మరి ఉంటున్నాయో పోతున్నాయో అనేది మీరు చూసుకోవాలి. మన సంభాషణ బాగుంటే మన చుట్టూ అన్ని రెక్కలతో కప్పుతాడు మనల్ని. ప్రభాటి కాపుదలు మీ అందరికీ దయచేయను గాక. చివరి మాట ముగించాను. ఇంకొక 14 చదవండి, అయిపోయింది. హెబ్రీ 2:14. ఈ రాత్రికి చివరి మాట హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే గలవారిని అపవాదిని యేసుక్రీస్తు మరణం ద్వారా ఏం చేశాడు? అపవాది ఎవరు చెప్పండి? అపవాది ఎవరు? వాడు కూడా ఒక దేవదూతే కదా. ఏ అధ్యాయంలో పడిపోయాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో తేజో నక్షత్రమా వేకు చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి అన్నాడు. సో ఇన్ ద 14th చాప్టర్ ఆఫ్ ఐజియా వాడు పడిపోయాడండి. తేజో నక్షత్రం అనే దగ్గర హెబ్రీ భాషలో లూసిఫర్. మనకు మైకెల్ తెలుసు, గబ్రియల్ తెలుసు, ఇంకెవరు తెలియదు. కానీ ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా ప్రధాన దూతే, వాడే లూసిఫర్ అనేవాడు పడిపోయాడు. పడిపోయేవాడు ఏమయ్యాడు? అపవాదయ్యాడు. అపవాదయ్యి వాడేం చేస్తున్నాడు? వాడి రెక్కలు వాడు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాడు. యేసుప్రభు ఏం చేశాడు? తన 2 రెక్కలు చాలు, వాడు 2 రెక్కలు ఎరగొట్టువాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాడి గురించి ఏమని ప్రకటన చేశాడు తెలుసా? అపవాది, ప్రధానులు, అధికారులు, నిరాయుధులు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏమి లేవు, రెక్కలు లేవు కదండి. రెక్కలు లేకపోతే మీరేం చేస్తారండి? దేన్నైనా ఆడించేమా కదండి. ఇప్పుడు చిన్నపిల్లలు పక్షులు ఎగిరిపోతే పట్టుకోవాలనుకుంటారు. ఇన్ కేసు వాటి రెక్కలు కానీ పోయినాయి అనుకోండి, అవి దొరికితే పిల్లలు ఏం చేస్తారు? వాటితో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడతారు. ఇప్పుడు సాతాను గాడిని మన ప్రభు ఎలాగిచ్చాడు? కరెక్టా చెప్పండి? ఆడుకోవడానికి ఇచ్చాడు, అవునా కదా? బైబిల్ ఉందా లేదా? 1000 ఏండ్ల పరిపాలన అంట మన పిల్లలు పాముతో ఆడుకుంటారని ఉంది. ఉందా మీ బైబిల్లో? 1000 ఏండ్ల పరిపాలనలో మన పిల్లలు, చిన్న పిల్లవాడంట, పసిపిల్లవాడంట నాగపాముతో ఆడుకుంటాడని ఉంది కదండి. చిరుతపులి ఎద్దు కలిసి మేస్తాయని చెప్పాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, సాతానుగాడితో ఆడుకునేటట్టు చేశాడు. మన అస్తమాట ఏమంటున్నాం? వాడు నన్ను తెగ ఆడేసుకుంటున్నాడు అన్నాడు. వాడు ఆడుకోవడం కాదు, వాడినే మనల్ని ఆడుకోవడానికి ఇచ్చాడు. ఎందుకంటే వాడు 2 రెక్కలు, యేసు ప్రభు తన రెక్కలు ఎప్పుడైతే చాపాడు, తన బాహువు ఎప్పుడైతే చాపాడు, యెషయా గ్రంథం 53లో ఆయన ఎప్పుడైతే తన బాహువు చాపాడో అపవాదిని ఆయన నశింపజేశాడు. కాబట్టి మన దృష్టిలో అపవాది నిరాయుధుడు. హల్లెలూయా. ప్రభు తలపు మన కొరకు దీవించునుగాక. ప్రభు మీ అందరికీ గొప్ప కాపుదలు ఇచ్చునుగాక, మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. బ్రతికిని కొన్ని దినాలు ప్రభు కొరకు ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకోవాలనుకుంటే అలాగ ప్రభు మిమ్మల్ని ఎక్కడ వాడుకోవాలంటే అక్కడ వాడుకొనుగాక. మీ ద్వారా ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. యెహోషువ 14, సంఖ్యాకాండం 14, హెబ్రీ 1:14, హెబ్రీ 2:14. ఈ రాత్రి మన దృష్టికి తెచ్చిన వర్తమానాన్ని విందాం. ఈ వర్తమానాన్ని మనం తీసుకుందాం. తన రెక్కలతో ఆయన మనల్ని కప్పుతున్నాడు. ఎవరు మాట్లాడకండి, ప్రార్థనలో ఏకీవించండి, ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడండి. ప్రభు మీతో ఏం చెప్పాడో అది మీరు ప్రభుతో చెప్పండి. ప్రభు ఖచ్చితంగా మీలో ఒక నూతనమైన రూపాంతరం తీసుకొస్తాడు. ఈ దినాల్లో మనము చాలామందిని చూస్తున్నాము, నీరసిల్లిపోతున్నారు, అలసిపోతున్నారు. యవ్వనస్తులుగా ఉండవలసిన వారు, పడుచువారుగా ఉండవలసిన వారు, సంవత్సరాలు తరగని వారు ఉండవలసిన వారు. ఏం వాడితే గుండె నొప్పి రాదు, ఏం వాడితే బ్రెయిన్ స్ట్రోక్ రాదు అని అనుకుంటున్నాం. కానీ ప్రభు చెప్తున్నాడు, మన ప్రభు ప్రతి వ్యాధిని వెళ్ళగొట్టగలిగే శక్తి గల మన ప్రభు మనతో చెప్తున్నాడు. ఈ రాత్రి ఆ మాట విందాం. మనకు దేవుడు నాలుక ఇచ్చాడు, కానీ దాన్ని మనము ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఆ నాలుకను భద్రపరుచుకునే కృప కలుగునుగాక అని మనం ప్రార్థన చేద్దాం. మరొకసారి మీ అందరితో మాట్లాడుతున్నాను. యోహాను 1 పత్రిక 2:14. యవనస్తులారా మీరు బలవంతులు, మీ అందు దేవుని వాక్యము నిలుచుచున్నది. వాక్యం మీలో నిలుచునుగాక. నిలిచిన వాక్యం మీ నాలుకలను కాపాడునుగాక. కాపాడబడిన నాలుక ద్వారా మీ ఆరోగ్యాలు ప్రభు కృపచేత కాపాడబడునుగాక. ప్రేమగల తండ్రి,
ఈ రాత్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన సంపదను ధ్యానించే కృపనిచ్చారు. ఇక్కడున్న వారందరి నాలుకలు నీ శక్తి చేత భద్రపరచబడును గాక. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ ఆరోగ్యంతో ఉన్న శేష జీవితంలో నీ కొరకు పనిచేయడానికి అందరిని ఉపయోగించుకోమని, మా సొంత కార్యాల కొరకే మా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, కానీ నీ పని కొరకు నీవిచ్చిన ఆరోగ్యాన్ని ఉపయోగించుకోవడానికి కృపనిమ్మని, ముఖ్యంగా శ్యామ్ కొరకు మీకు స్తోత్రాలు. ఆ బాబు బర్త్డే సందర్భంగా మీ కాపుదలను స్మరించుకొని స్తుతించడానికి ఇచ్చిన ఏర్పాటుకై వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.